ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సీనియర్ నేత కావడంతో అదే మాట ఎంత ప్రభావం చూపుతుందో ఆయనకు తెలుసు. ఒక సందర్భంలో వ్యవసాయం దండగా అన్న మాట చంద్రబాబు అన్నారని రాజకీయ ప్రత్యర్థులు దశాబ్దాల పాటు వెంటాడారు. దళితుల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా కొన్నేళ్ల పాటు ప్రభావం చూపాయి. నేతల నోటి నుంచి తప్పుడు మాటలు ఎప్పుడు దొర్లుతాయా అని వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. అందుకే చంద్రబాబు లాంటి నేతలు అవకాశం ఇవ్వకూడదని భావిస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు చాలా ఇంటర్వ్యూలు, ఎన్నికల సభల్లో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా సమావేశాల్లో మాట్లాడారు. అయితే ఇలా పార్టీ విధానాలను, ప్రభుత్వ పాలసీల గురించి గొప్పగా చెప్పుకున్నారు. కానీ సుపరిపాలనకు తొలి అడుగు సభలో మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. ఎక్కడేం మాట్లాడాలో కూడా ఆయనకు తెలుసు. కానీ తాజాగా జరిగిన సభలో ఆయన మాటలు పెద్దరికాన్ని గౌరవించేలా ఉన్నాయి. ఏడాది పాలనలో తాము అన్నీ చేశామని చెప్పుకోవడం లేదు అంటూ నిజాయితీగా మాట్లాడారు. అసలు చంద్రబాబు నుంచి ఆ మాట ఎవరూ ఊహించలేదు కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. అదే రాజకీయ వ్యూహం, విధానంగా భావిస్తారు. కానీ తొలి ఏడాది పాలన మీద విశ్లేషిస్తూ చాలా విషయాలు చెప్పారు. ఏడాదిలోనే అన్నీ చేసేశామని నేను చెప్పడం లేదు, ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని చంద్రబాబు ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అలా చెప్పడం ద్వారా తన రాజకీయ అనుభవాన్ని, పెద్దరికాన్ని కూడా చాటుకున్నారు. ప్రజలకు వాస్తవాలు చెబితే, వాస్తవ పరిస్థితులు చెబితే కొంత అర్థం చేసుకుంటారని భావించి చంద్రబాబు ఈ మాటలు అని ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు సూపర్ 6 హామీలిచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొన్నింటిని అమలు చేశారు, మరికొన్నింటిని అమలు చేయలేకపోయారు. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో సామాన్య జనాల నుంచి సైతం చాలా రకాల అభ్యంతరాలు వస్తూ ఉండడంతో వాస్తవాలు తెలియచెప్పేందుకే చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఏపీలో దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉందని, కేంద్రం సహకారం లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కూడా సంకేతాలిచ్చారు చంద్రబాబు. తనకు ఈ పరిస్థితి తొలిసారి కాదని, 1995 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. దానిని తట్టుకుని నిలబడ్డామని కూడా చెప్పుకొచ్చారు. ఏపీ ఇబ్బందుల్లో ఉందని, కనీసం రాజధాని లేకపోతే బస్సులో ఉంటూ పాలించిన రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.